పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి గ్రామంలో జరిగిన స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన 27 పారిశుద్ధ్య ట్రాక్టర్లను ప్రారంభించి ఆయా గ్రామాలకు ఆయన పంపిణీ చేశారు. దేశంలో ప్రతి గ్రామం పారిశుద్ధ్యంగా ఉండాలని ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చి గ్రామాలను పట్టణాలను స్వచ్ఛత వైపు నడిపించారని కొనియాడారు. గత 5 సంవత్సరాలు చెత్తపై పన్ను విధించిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రంలో చెత్త కొండలుగా కనపడుతుందన్నారు. రాష్ట్రంలో 55 లక్షల చెత్తను తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్, ఆర్డీఓ కె కౌసర్ భాను, స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ సమాజంలో ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యం అనేది చాలా చాలా అవసరం. అందుకే మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది ఈ రోజు కాదు, మన చిన్నప్పటి నుంచి తరగతి గదుల దగ్గర నుంచి కూడా మనం నేర్చుకుంటున్నటువంటి నినాదం. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన పనులు తాను సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతాడు. ఒక గృహిణైనా, ఒక రైతు అయినా, ఒక ఉద్యోగి అయినా, ఒక విద్యార్థి అయినా, ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన పనులు తను సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతాడు. తద్వారా ఆ సమాజం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి స్థితి. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఈవేళ మనం ఎంత పరిశుభ్రంగా ఉంటామో మన పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆ రోజు నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆ రోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటి స్వచ్ఛ భారత్ నుండి ఆ రోజు 2014-19 ఆ రోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వచ్ఛాంధ్రప్రదేశ్ చొప్పున మరి పెద్ద ఎత్తున ఆ రోజు మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మరి స్వచ్ఛాంధ్రంగా ఉండేటువంటి విధంగా మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో కలిసి పనిచేసిన విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం, ఆ రోజు నుంచి కూడా అన్ని గ్రామాలకి, అన్ని మున్సిపాలిటీలకి ఈ స్వచ్ఛాంధ్ర నుంచి డంపర్స్ కానీ, ట్రాక్టర్లు కానీ చాలా పరికరాలు ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ 20 ట్రాక్టర్లని ఇవ్వడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మా మిత్రులు రామానాయుడు